హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి ప్యాటర్న్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్యాటర్న్కి దీన్ని హాలో ప్యాటర్న్ అంటారనమాట. అంటే చుట్టుపక్కలే ఉండడం, మధ్యలో ఏమీ ఉండకపోవడం, దాన్ని హాలో ప్యాటర్న్ అంటారు. ఈ స్క్వేర్ షేప్లో ఉన్న హాలో ప్యాటర్న్కి ప్రోగ్రామ్ ఎలా రాసుకోవాలి ఈజీగా అనేది చూద్దామండి. అది కూడా జావా ప్రోగ్రామింగ్లో అనమాట. అంతకంటే ముందు ఒకసారి ఈ హాలో కాకుండా ఫిల్డ్ షేప్ ఉన్నటువంటి సేమ్ షేప్ ఫిల్డ్ ఉంటే కనుక ఆ ప్యాటర్న్కి ప్రోగ్రామ్ ఎట్లా రాసుకోవాలి అనేది కొంచెం చూద్దామండి. మనకి ఇది చూడంగానే వెంటనే దీనికి ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి అని లాజిక్ అనేది వెంటనే తట్టదు. ఒకవేళ దీన్ని చూసామనుకోండి వెంటనే తట్టిపోయింది, అసలు ఎట్లా రాయాలి ప్రోగ్రామ్ అనేది మనకి వెంటనే తట్టిద్ది అనమాట. కాబట్టి ఇది రాసుకొని ఈ ప్యాటర్న్కి రాసిన ప్రోగ్రామ్ నుండి ఈ ప్రోగ్రామ్ రాయటానికి దీనికి రాసిన ప్రోగ్రాంలో ఏ మార్పులు చేయాలి అనేది చూస్తే కనుక మనకి ఈజీగా ప్రోగ్రామ్ లాజిక్ అనేది తెలిసిపోతుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఈ ప్యాటర్న్కి ప్రోగ్రామ్ రాసి అందులో నుంచి ఏ స్టెప్స్ని మోడిఫై చేస్తే అప్పుడు ఈ ప్రోగ్రామ్ రాసామనుకోండి వెంటనే మనకి దాంట్లో ఏది మోడిఫై చేస్తే ఈ ప్రోగ్రామ్ వస్తుంది అనేది మనకి ఈజీగా అసలు ప్రోగ్రామ్ రాయంగానే ఒక అవగాహన అనేది వచ్చేస్తుందండి. ఫస్ట్ అయితే దీనికి ప్రోగ్రామ్ రాద్దాము. ఫస్ట్ యాజ్ యూజువల్ అండి, ఎన్ని న్యూ లైన్స్లోకి వెళ్ళాలి, మనం 5 న్యూ లైన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఇంట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 1, లైన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, లైన్ ప్లస్. ఓకే, ఈ లూప్ అనమాట. ఈ లూప్లో ఏం జరగాలి, system.out.println అంటే system.out.println ఈ స్టేట్మెంట్ ఉంటుంది. అంటే మనకి ఈ లూప్ అనేది ప్రతి ఒక్క ఇటరేషన్లోనూ కూడా మనం న్యూ లైన్లోకి వెళ్తూ ఉంటాం అన్నమాట. లైన్ అనేది LN1 అయి ఉన్నప్పుడు మనం ఈ ఫస్ట్ లైన్లో ఉంటాము, LN2 అయినప్పుడు ఇక్కడ, LN3 అయినప్పుడు ఇక్కడ, LN4 అయినప్పుడు ఇక్కడ, LN5 అయినప్పుడు ఇక్కడ ఉంటాం అన్నమాట. ఈ లూప్ యొక్క ప్రతి ఒక్క ఇటరేషను కూడా ఆ లైన్ని సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ లూప్లో మనం ఏమన్నా రాసామనుకోండి, అది ఆ లైన్లో అంటే ఈ లూప్లో ఏమన్నా రాస్తే కనుక జరిగే కోడ్ అంతా, దీని లోపల ఉండే కోడ్ అంతా కూడా ఈ ఒక్క లైన్లో ఉన్నదాన్ని సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ఒక్క లైన్లో అంటే ప్రతి ఒక్క లైన్లో ఏం జరగాలి అనేది మనము ఈ లూప్లో పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క లైన్లో మనకి ఏం జరగాలి, ఒక 5 సార్లు మనకి స్టార్ అనేది ప్రింట్ కావాలి. ఓకే, 5 సార్లు అన్నాం కాబట్టి ఒకటి దగ్గర నుంచి 5 వరకు అన్ని సార్లు మనకి స్టార్స్ ప్రింట్ అవ్వాలంటే ఆబ్వియస్గా మనం ఒక లూప్ రాసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఇంట్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1, స్టార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, స్టార్ ప్లస్. ఓకే, ఏం ప్రింట్ అవ్వాలి, system.out.println రాయకూడదండి, ప్రింటే రాయాలి. println రాస్తే న్యూ లైన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఈ ప్యాటర్న్ రాదు. ప్రింట్ అని రాస్తే స్టార్స్ అనేవి పక్కన ప్రింట్ అవుతాయి. ప్రతి ఒక్క లైన్లోనూ మనకి ఒక 5 స్టార్స్ అనేవి ప్రింట్ కావాల్సి ఉంటుందన్నమాట. ఒక్కసారి దీన్ని ట్రేసింగ్ చూద్దాము. ట్రేసింగ్ చూస్తే ఒకవేళ ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది మీ కోడ్ రాయటం అదంతా కొంచెం హ్యాబిచుయేట్ అయిన వాళ్ళకి. ఒకవేళ అర్థం కాలేదు అన్న వాళ్ళకి ఒక ట్రేసింగ్ అనేది చూద్దామండి. ఓకే, LN ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తాము. ఈ లూప్లోకి వచ్చి తర్వాత నెక్స్ట్ ఈ లూప్ ఉంది కాబట్టి STR ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేసరికి ఇక్కడ స్టార్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఈ లూప్లోకి వచ్చేసరికి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత మళ్ళీ లూప్ STR ప్లస్ జరిగి STR అనేది 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అవును కాబట్టి లోపలికి వచ్చేసరికి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ STR ప్లస్ జరిగి STR 3 అవుతుంది.
3 < 5 అవును. అవును కాబట్టి మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత STR 4 అవుతుంది. 4 < 5 అవును. అవును కాబట్టి లోపలికి వచ్చేసి ఈ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత 5 అవుతుంది STR. 5 < 5 అవును. అవును కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చి ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత 6 అవుతుందండి. 6 < 5 STR కాదు కాబట్టి ఈ లూప్ లోపలికి వెళ్ళకుండా ఈ లూప్లోంచి బయటకు వచ్చేసేసి నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మన కర్సర్ అనేది ఈ లైన్లో నుంచి ఈ లైన్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చి మళ్ళీ LN++ అంటే LN2 జరిగి మళ్ళీ ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ సెకండ్ లైన్లో కూడా 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఇలా ప్రతి ఒక్క లైన్లో కూడా 5 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయండి. అసలు ఇలా జరుగుతుందా లేదా, ఎగ్జాక్ట్ కోడ్ నేను రాశానా లేదా నిజంగా అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఇక్కడ నేను కోడ్ మొత్తం రాశానండి. ఇప్పుడు మనకి ఇది లైన్స్కి పనికి వస్తుంది అనమాట. ఈ లూప్ వచ్చేసరికి లైన్స్ అంటే అన్ని 5 లైన్స్ ప్రింట్ అవ్వడానికి, ఇది వచ్చేసరికి ఈ వేరియంట్ వచ్చేసరికి ఒక్కొక్క లైన్ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క లైన్లో ఏం జరగాలి అనేది ఈ లూప్ని డిస్క్రైబ్ చేస్తుంది అన్నట్టుగా నేను ఇక్కడ LN అనేటువంటి వేరియంట్ తీసుకున్నాను. ఒకసారి రన్ చేసి చూద్దాము. చూడండి అన్ని స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యాయి అన్నమాట మనకి. ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ అయింది కదండి. ఇప్పుడు ఈ కోడ్లో నుంచి ఈ ప్యాటర్న్కి మనం ఎలా ప్రోగ్రామ్ రాపట్టుకోవాలి అనేది చూద్దామండి. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకి ప్రతి లైన్లోనూ కూడా స్టార్స్ అనేవి ప్రింట్ కావాలి. ఓకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫస్ట్ లైన్లోనూ ఫిఫ్త్ లైన్లోనూ మాత్రమే స్టార్స్ ప్రింట్ కావాలి. మిగిలిన ఏ లైన్స్లో కూడా స్టార్స్ ప్రింట్ కాకూడదు. అంటే మనం కండిషన్ అనేది ఎక్కడ పెట్టుకోవాలని అనిపిస్తుంది మనకి? ఈ స్టార్ ప్రింట్ అయ్యే దగ్గరే కదా. స్టార్ ప్రింట్ అయ్యే దగ్గర మనకు కండిషన్ ఏం రాయాల్సి ఉంటుంది? అన్ని చోట్ల స్టార్స్ ప్రింట్ అవ్వాలి. వరుసగా 5 సార్లు పైనుంచి కిందకి స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, కాకపోతే ఏ సందర్భాల్లో స్టార్స్ అనేవి ప్రింట్ కాకూడదు? కండిషన్ ఇప్పుడు మనం ఈ ఒక్క స్టేట్మెంట్ని మనం కండిషన్ లోపల పెడితే సరిపోతుంది. కండిషన్ అనేది ఇప్పుడు I = 1 అయి ఉన్న LN = 1 లైన్ 1 ఉన్నప్పుడు, లైన్ 5 ఉన్నప్పుడు మనకి స్టార్స్ అనేవి వరుసగా 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. LN అనేది 2, 3, 4 ఉన్నప్పుడు మనకి స్టార్స్ ప్రింట్ కాకూడదు. అది కూడా సెకండ్ STR సెకండ్ ఉన్నప్పుడు, STR థర్డ్ ఉన్నప్పుడు, మీకు ఒకసారి రాసి చూపిస్తాను మీకు. ఓకే, ఇది LN1 అండి. LN1 ఇది STRలో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకే, ఇది లైన్ 1 అయి ఉన్నప్పుడు మనకి 5 స్టార్స్ ప్రింట్ కావాలి, ఎటువంటి మార్పు లేకుండా. కానీ లైన్ 2 ఉన్నప్పుడు, లైన్ 3 ఉన్నప్పుడు, లైన్ 4 ఉన్నప్పుడు, లైన్ 5 ఉన్నప్పుడు, లైన్ 2 ఉన్నప్పుడు, J2 ఉన్నప్పుడు, లైన్ 2 ఉన్నప్పుడు, J3 ఉన్నప్పుడు, లైన్ 2 ఉన్నప్పుడు, J4 ఉన్నప్పుడు, లైన్ 3 ఉన్నప్పుడు, J2 ఉన్నప్పుడు, లైన్ 3 ఉన్నప్పుడు, J3, 4, లైన్ 4 ఉన్నప్పుడు, J2 ఉన్నప్పుడు, లైన్ 4 ఉన్నప్పుడు, J3 ఉన్నప్పుడు. ఈ సందర్భాల్లో మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ కావాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ ప్లేస్లో మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ కావాలి. ఇక్కడ కండిషన్ మనకి ఏమని అర్థమవుతుందని మీకు అనిపిస్తుంది? LN greater than or equal to 2 and LN less than or equal to 4. STR greater than or equal to 2, STR less than or equal to 4 అయిన సందర్భాల్లో మాత్రమే మనకి స్పేసెస్ ప్రింట్ కావాలి. ఓకే, మిగిలిన సందర్భాల్లో మనకి స్టార్ ప్రింట్ అయితే సరిపోతుంది. ఓకే, ఆ కండిషన్ అనేది మీకు అర్థమైందా? ఒకసారి రాస్తా చూడండి, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. నేను ఈ లూప్ మాత్రమే రాస్తున్నాను చూడండి. ఓకే, సరే ఫస్ట్ నుంచి రాస్తాను. ఫస్ట్ మనం 5 లైన్స్లోకి వెళ్ళాలి కాబట్టి ఫర్ int LN = 1, LN less than or equal to 5, LN++.
ఓకే, ఈ లూప్ వచ్చేసరికి మనము న్యూ లైన్లోకి వెళ్ళడానికి పనికొస్తుంది. దాని లోపల ఏం రాయాలి, మనము ఒక 5 సార్లు మనం ఏదో ఒకటి ప్రింట్ చేయాలి. అది స్టార్స్ అయినా అయి ఉండొచ్చు, స్పేసెస్ అయినా అయి ఉండొచ్చు అనమాట. ఒక 5 సార్లు ఏదో ఒకటి ప్రింట్ చేయాలి కాబట్టి ఒక్కొక్క లైన్లో దానికోసం మనము ఐ తీసుకుంటా. ఎస్టీఆర్ అనుకోవట్లేదు నేను ఇక్కడ, ఐ తీసుకుంటా. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్ అంటే మనం ఇక్కడ స్టార్స్ అయినా ప్రింట్ చేయొచ్చు, స్పేసెస్ అయినా ప్రింట్ చేయొచ్చు. రిలవెంట్గా ఉండటానికి నేను ఐ తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కండిషన్ రాయాలి. ఇఫ్ ln గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ ln less than or equal to 4 and I greater than or equal to 2 and I less than or equal to 4. ఇలా అయి ఉన్నప్పుడు ఏం ప్రింట్ కావాలి మనకి, స్పేసెస్ అనేవి ప్రింట్ కావాలి. system.out.prinట్ ఆఫ్ స్పేస్. ఓకే, అలా కానప్పుడు ఏం ప్రింట్ కావాలి మనకి, system.out.prinట్ ఆఫ్ స్టార్. ఓకే, అలా కానప్పుడు మనకి స్టార్ అనేది ప్రింట్ కావాల్సి ఉంటుంది. ఓకేనా, మనకి లైన్ అనేది లైన్ 2, ఓకే, లైన్ 2, 3, 4 అంటే లైన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అయి ఉండాలి. అలాగే ఈ పైన ఉన్నటువంటి ఐ వాల్యూ, ఇప్పుడు ఐగా అనుకున్నాం కదా, ఈ పైన ఉన్నటువంటి ఐ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అయి ఉండాలన్నమాట. ఇలాంటి సందర్భంలోనే మనకి స్పేసెస్ ప్రింట్ కావాలి. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ కూడా మనకి స్టార్స్ మాత్రమే ప్రింట్ కావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని ఇప్పుడు మనం ఇందాక రాసుకున్నాం కదా, ఆ ప్రోగ్రాంలో మాడిఫై చేసి ఈ ప్రోగ్రామ్ రాసి ఎగ్జాక్ట్గా ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది చూద్దామండి. ఇదిగోండి, నేను ఇక్కడ ఇందాక లూప్ ఉంది కదా, ఒక్కొక్క లైన్ని డిస్క్రైబ్ చేసే లూప్లోనే మనం రాయాల్సిన, అంటే స్టార్ ఎప్పుడు ప్రింట్ అవ్వాలి, స్పేస్ ఎప్పుడు ప్రింట్ అవ్వాలి అనేది కండిషన్స్ అనేవి పెట్టేశానండి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఓకే, చూడండి, ఇలా హాలో స్క్వేర్ అనేది మనకి ప్రింట్ అయిపోయిందంట అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికండి హాలో దానికి ఇదే ఎగ్జాక్ట్ ప్రోగ్రామే రాసుకోవాలని లేదండి. మనం ఆలోచిస్తూ ఉంటే కనుక డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. ఓకే, మీరు కూడా ఇంకా ఈ వేలో కాకుండా ఇంకా ఏ వేలో మనం ఏ వేస్లో మనం ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు అనేది ఆలోచించండి. అప్పుడు మనకి లాజికల్ ఎబిలిటీ అనేది పెరుగుతుందండి. ఖచ్చితంగా నాకు కూడా ఒక 2 ఒక 3 అట్లాంటి 3 టైప్స్, అంటే 3 టైప్స్లో నాకు ప్రోగ్రామ్ ఇంకా డిఫరెంట్గా రాసుకోవటం నాకు తట్టాయి. ఇంకా మిగిలిన వాళ్ళకి ఇంకా తట్టొచ్చు అనమాట. ఒక ప్రోగ్రామ్ని ఒకేలాగా రాయాలని అస్సలు లేదు. మన మైండ్కి తట్టినట్టుగా అక్కడ ప్యాటర్న్ వచ్చేటట్టుగా మనం రాసుకోవచ్చు. ఆ తర్వాత ముందుకి పోతూ ఉంటే కనుక దాన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్స్ డిక్రీజ్ చేసి ఎఫెక్టివ్గా అదే ప్రోగ్రామ్ వచ్చేలాగా మనం ప్రోగ్రామ్ రాయటం కూడా మనకు అలవాటు అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా మల్టిపుల్ వేస్లో ఒకే ప్రోగ్రామ్ని మనం ఒకే దానికి డిఫరెంట్ వేస్లో ప్రోగ్రామ్స్ రాయటం అలవాటు చేసుకుంటే కనుక ఆ థింకింగ్ ఎబిలిటీ అనేది మనం పెంచుకుంటే చివరికి మనకి ఏ కోడ్కైతే తక్కువ లైన్స్లో మనము ప్రాపర్ రిజల్ట్ అనేది తెచ్చుకోగలుగుతున్నాము అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వెడ్నెస్డే కూడా ఒక జావా ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ అనేది వీడియో అనేది ఖచ్చితంగా వస్తుందండి. అలాగే మీ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.